చూస్తున్నాం ఏదైతే చేనేత రంగానికి సంబంధించినటువంటి విషయంలో గత పాలకులు చేసినటువంటి వ్యవహారం పైన కూడా తీవ్ర స్థాయిలో అటు కార్మికులే కాదు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వారు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం కూడా విచారణ జరిపించాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు కార్మికులకు న్యాయం జరగాలి, అలానే వృధా అయినటువంటిది కావచ్చు లేదా అనవసరంగా సేకరించిన దాన్ని కూడా దాన్ని వృధా చేసినటువంటి పరిస్థితి పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. శ్రీనివాస్, ఏంటంటే మనం చూస్తున్నాం ఏదైతే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వస్తున్నటువంటి కథనాలపైన ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కూడా సంచలనంగా మారాయి. ఈ రంగంలో ఏదైతే కొన్ని లక్షల మంది కార్మికులు కుటుంబాలు కూడా ఉన్నాయి, వారికి న్యాయం జరగకుండా కొందరు జోబులు నింపుకునే ప్రయత్నం లేదా కొందరికి లబ్ధి చేకూర్చేటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి. సో అక్కడ ఉన్నటువంటి కార్మికులు అటు సిరిసిల్ల కావచ్చు మిగిలినటువంటి వారు ఏమంటున్నారు, దీనిపైన ఏ రకమైనటువంటి చర్యలు ఉండాలని కూడా అక్కడ డిమాండ్ చేస్తున్నారు. 100% ఇవాళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలు సిరిసిల్ల ముఖ్యంగా, ఎందుకంటే అక్కడి నుంచి గత 10 సంవత్సరాలుగా కేటీఆర్ ప్రాతినిధ్యం వహించారు గత ప్రభుత్వంలో. కాబట్టి సిరిసిల్లలో అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో చేనేత రంగం పైన వస్తున్న ఆ కథనాలపైన సిరిసిల్లకు సంబంధించిన కార్మికులు అక్షర సత్యాలని చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తమ కష్టాలను వెలుగులోకి తీసుకొచ్చిందని కృతజ్ఞతలు కూడా చెప్తున్నారు. అదే సందర్భంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల తమ జీవితాలు తీవ్రంగా నష్టపోయామని ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు న్యాయం జరగాలని కోరుతున్నారు. మనం సిరిసిల్లలో గత కొన్ని సంవత్సరాలుగా చూసాం, కేవలం బతుకమ్మ చీరలు పేరుతో మాత్రమే వాటిపైన మాత్రమే సిరిసిల్ల కార్మికులు డిపెండ్ అయ్యేలా గత ప్రభుత్వం వ్యవహరించింది. ఇప్పుడు బతుకమ్మ చీరలు, గతంలో బతుకమ్మ చీరల కంటే ముందు ఇతరత్ర ఆర్డర్స్ వచ్చేవి, కానీ బతుకమ్మ చీరలను టేకప్ చేసిన తర్వాత ఇతర రంగాల నుంచి వచ్చే ఆర్డర్స్ సిరిసిల్ల కార్మికులకు తగ్గిపోయాయి. కేవలం బతుకమ్మ చీరల ఉన్నాయి కాబట్టి తమ ఆర్డర్ ఇతరుల ఆర్డర్స్ను తీసుకునేవారు కాదు. సో దీంతో ఇప్పుడు బతుకమ్మ చీరలు లేవు. గతంలో చాలా మంది ప్రైవేట్ సెక్టర్ నుంచి వచ్చిన ఆర్డర్స్ని ఇప్పుడు ఇవ్వడం లేదు. సో దీంతో చేనేత కార్మికులంతా కూడా తీవ్రంగా నష్టపోయారు. మనము ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనాలు ప్రసారం చేయడానికంటే ముందు కొన్ని సహకార సంఘాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న పాలకవర్గ సభ్యులతో కూడా మాట్లాడాం. ఎన్నికలు లేవు, గతంలో టెస్కో నుంచి ఇచ్చిన ఆర్డర్కి సంబంధించిన వస్త్రాన్ని ఇంకా గోదాముల్లోనే మూలిగి అలాగే చివరికి పాడయ్యే పరిస్థితి కూడా తీసుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయని పాలకవర్గ సభ్యులు చెప్తున్నారు. ఇప్పటికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న గోదాముల్లో ఈ చేనేతకు సంబంధించిన వస్త్రాలు ఇంకా అలాగే ఉండిపోయాయని చెప్తున్నారు. గతానికి సంబంధించిన టెస్కో ఇచ్చిన ఆర్డర్స్కి సంబంధించిన బకాయిలు కూడా తమకు చెల్లించలేదని చెప్తున్నారు. సో ఈ అనేక సమస్యలను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈ రోజంతా కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కార్మికులంతా కూడా ఈ కథనాలపైన సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా తమను ఆదుకోవాలని చెప్తున్నారు. సిరిసిల్లకి దగ్గరలో ఉన్న వేములవాడ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ప్రభుత్వం ఆంధ్రజ్యోతిలో కూడా వస్తున్నటువంటి కథనాలపైన తీవ్ర చర్చ సాగుతోంది. సో మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో కూడా మంత్రి సవిత